గుడ్ మార్నింగ్. అయితే నేను రోజైతే శనివారం గ్యాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ వస్తుంది. ఇక వంట ఆపేసిన. అందరికీ నమస్తే. అయితే వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఇందిరా మిల్లు అయితే శాంక్షన్ అయ్యి కట్టుకుంటున్నాం కదా. అవి ఎప్పుడో పిల్లలు ఓషిన్లు అయితే ఇక ఇప్పుడు బాగా రోజులు అవుతుంది. ఇక గోడ మొత్తం పక్కకున్న గోడ, ప్రహారీ గోడ, ఇల్లు ఇదంతా క్లియర్ చేసేసినాం. ఇక తోవ వెడల్పోయింది. అన్నీ అంటే సీదా పోవచ్చు అన్నట్టు. ఇవాళ వచ్చిండ్లు శనివారం నాడు వచ్చి ఇక ప్రహారీ గోడకు అంటే చుట్టూ బేస్మెంట్ కడతారు కదా, దానికైతే ముగ్గు వేయనీకైతే వచ్చిండ్లు. ఆ ముగ్గు వేసిన తర్వాత ఇప్పుడు దవ్వుతున్నారు అన్నట్టు. చుట్టూ బేస్మెంట్ కట్టినాక అది ఇక కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు, ఇల్లు అన్నట్టుగా. ఇక్కడ నుంచి అయితే నా డైలీ రొటీన్, డైలీ వ్లాగ్స్ అయితే కంపల్సరీ డైలీ పెడతా. మీరు మాత్రం వీడియో చూసి లైక్ అయితే వేయండి. ఇంకా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే కట్టుకోవాలని అంటే దాని ప్రకారమే స్టార్ట్ చేసినాం, కానీ దానికి ఇంకా పని అనేది స్టార్ట్ అవుతలేదు. మొన్నటిదాకానే మెండలు కొట్టినాయి. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మాకెప్పుడు వర్షం పడ్డప్పుడే పని చేసుడు చాలు చేస్తారు. ఇక గట్లుంటుంది మాది ఏందో ఏమో కానీ ఇట్లా క్లీన్ అయితే వేసింది. దుమ్ము మొత్తం సాఫ్ చేసుకుంటుంది. ఏంటి గది గది గిది గిదా పొంగగిటనాని జనాలు ఇప్పుడొకటి రేపొకటి, ఇప్పుడు మన ముందట ఒకటి వెనుక ఒకటి మాట్లాడే రకం అట్లా తయారైండ్రు. మనతోనే అవసరం ఉన్నంత వరకు మనల్ని ఉపయోగించుకొని తర్వాత మన అవసరం జరిగిందని అంటే మనల్ని దేకరు కానరు, అసలు పట్టించుకోరు. పని చేసుడు కాదని అయితే పెట్టు నువ్వు. వీళ్ళేమో గుల్లగొట్టుకునేమో కానీ ఇంట్లో దాచిపెట్టినవి అన్నీ బయటకు వచ్చినాయి. అంత అంగడి బాగా పడబట్టే మాకేమి షాప్ ఇక అది తువ్వనైతే క్లియర్ అయింది. కానీ మొత్తానికి ఇక బయట వాళ్ళందరూ కనబడతారు. రోడ్డుకు ఉంది కాబట్టి ఇక అక్కడ నుంచి ఏ టైం రాకుండా జాలి కట్టిండు. కానీ ఇక వర్షం పడితేనైతే నీళ్ళు అయితే పోవడానికి ఇబ్బంది ఉంది. ఇళ్ళనే వాగుడు ఇక తీసేసుకుంటాం, మేము ఎత్తిపోసుకుంటాం అన్నట్టు. ఇల్లు కట్టి చూడు, ఒక పెళ్ళి చేసి చూడు అంటారు. అందుకే కావచ్చు ఇల్లు కావాలన్నా పెళ్ళి కావాలన్నా అది మనము కంపల్సరీ బయట నుంచి తీసుకొచ్చి మనం చేసుకోవాల్సిందే. అంటే ఇల్లు కట్టినప్పుడు పెళ్ళి చేసినప్పుడు తీరదంటారు. ఆ బాధ భయం అవుతుంది. అసలు ఈ ఇల్లు అని మొదలు పెట్టుకున్నాం కానీ
ఇలా అయ్యేసరికి ఎన్ని రోజులు అవుతుందో, ఎంత టైం అవుతుందో. ఈ అగ్గిపెట్టె చూడండి, ఈ అగ్గిపెట్టెల కొత్త అగ్గిపెట్టె ఇలా పుల్లలు లేవు, ఇలా పుల్లలు లేవు. కానీ ఇది 2 రూపాయలకు ఒకటి అమ్మని అంటారు. అంటే నేను ఇక 2 రూపాయలకు ఒకటే ఇస్తాను, మనకు వడ్డ రేటుకి మనం ఇస్తాం కాబట్టి. ఏదైనా కానీ ఒకప్పుడు రూపాయికి ఒక అగ్గి పెట్టండి, కానీ పుల్లలు అయితే ఫుల్ ఉంటుండే, మొత్తం ఇట్లా నిండారుగా పుల్లలు ఉంటుండే. అగ్గిపెట్టెలు ఇక దసరా వస్తుంది కాబట్టి అందరూ షాపింగ్ బట్టలు అయితే తీసుకొచ్చుకున్నారు. మీరు తీసుకొచ్చుకున్నారా? అంతా డిస్కౌంట్లో తెచ్చుకున్నారు జనాలందరూ. ఇక్కడ తులసమ్మ చెట్లు అయితే మాకు అటొకటి ఇటొకటి మాకు సేఫ్ అదే మొలిచింది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి న్యాచురల్గా అవే మొలిచినాయి. ఈ చెట్ల ఆకులు డైలీ రోజు నేను పిల్లలకి ఇచ్చేది, వాటర్లో ఎత్తా. చిన్న పెట్టిన ఆయన పొంగుతుంది, ఇక స్కూల్ బంద్ కాబట్టి కొంచెం ఇలా స్థిరంగా ఉన్నది. అక్కడ పత్తి, మా గంధం చెట్లన్నీ, గంధం కట్టలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి మోసుకున్నాం. ఇట్లా సాగు వచ్చింది అంటున్నాం, కానీ సాగు వచ్చిన వాళ్ళు కొనేటోళ్ళు ఎవరు లేరు. ఇక సాగు అంటే చూపెట్టన్నా, సాగు అంటే గిట్ల రౌండ్గా ఉంది, గిట్ల చక్రం లెక్క, ఇలా చక్రం లెక్క రౌండ్గా ఉన్నది చూడండి. ఇక గిల్ల ఇది సాగు అంటారట. కానీ కొనుక్కునేటోళ్ళు ఉండరు కదా, మంచిగా ఉండి. ఇవన్నీ గంధం కట్టలే, ఎర్రచందనం. షాప్ పక్కకి పెట్టుకున్నాం, మా ఇంటికి మెసలు రాదు కాబట్టి. ఇక దీనికి బాగుంది సాగు. ఇది మసలిందా, నీదంతా ఇది తీసేయాలి. తీసేస్తే ఈ మధ్యలో ఉంటుంది కదా, దీన్నే కొనుక్కుంటారట. ఎన్ని గ్లాసులు పోతా, బయటకు తీసుకురా ఇటు. ఇక సోఫా ఖాళీ లేదు, కుర్చీలు ఖాళీ లేవు. కుర్చీలల్లా సోఫాలల్లా సామాను. మరి ఏం చేద్దాం, కొన్ని రోజులు గడపాలి. ఈ టీవీ ఉంది కానీ టీవీలో బ్యాలెన్స్ వేపిస్తలేం మేము. టీవీ వాళ్ళు చూస్తున్నారు ఇలా రేపు. పట్టుకరారా ఎలా ఆయన తెచ్చేసావు. చాయ్ గ్యాస్ అయిపోయింది కాబట్టి లోపలికో పెడతా. బంగారం దొరికిందా? వెండి ఏంటిది అది? మసలిందా మంచిగా? చాయ్ గ్లాసులది ఇక్కడ ఉన్నాయి అక్కడ పైన అవి పైకాన గిట్లా కవర్ కిందికి ఫోల్డ్ రాను. ఇవన్నీ పెట్టినా కానీ గ్యాస్ అయిపోయింది. 5-6ది చాయ్ ట్రేది. చాయ్లో చక్కెర ఉందా? చక్కెర వేసినావా? ఒక్క నిమిషం వేసినా. బాగా తీయాలి. స్వర్గమే స్వాగతించలే